హలో ఫుడీస్, వెల్కమ్ టు అంజుమ్ టాక్స్. ఇవాళ నేను సేమియా తయారీ చేయబోతున్నాను, చూడండి. మనం ఫస్ట్ వెండి కొబ్బరి, బాదం, కిస్మిస్, ఖర్జూర, జీడిపప్పు, యాలకులు ఇవన్నీ కోసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను చూడండి నెయ్యి వేసాను. నెయ్యిలో జీడిపప్పు, ఎండి కొబ్బరి అవి సన్నగా కోసుకొని ఉంచుకోవాలండి. సన్నగా కోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఖర్జూర నేను కొంచెం వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టానండి, అందుకని అంత సన్నగా వచ్చాయి. ఎందుకంటే వెండి ఖర్జూర కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నేను కిస్మిస్ కూడా వేసేసాను. తర్వాత ఇప్పుడు ఈ బాదం కూడా కొంచెం ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని పోస్తేనే సన్నగా వస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది మనకు ప్రాసెస్. నీళ్ళలో కొంచెం ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇవన్నీ పోసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను నెయ్యిలో వేయించుతున్నాను, చూడండి. మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. నెయ్యితోనే వేసుకుంటేనే బాగుంటుంది సేమియా. ఇలా చూడండి, కలర్ చేంజ్ అవుతుంది మనకి. నెయ్యి ఎంత మంచిగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి సేమియాలోకి. అలాగే సన్నగా వేయించుకుంటూ ఉండాలండి. సేమియాలోకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము సేమియాలో వేయించుకుందాము. సేమియా కూడా నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి. సిమ్ములు పెట్టుకొని వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకు. సేమియా ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఎంత మంచిగా వేయించుతుందంటే గోల్డ్ కలర్ అంత బాగుంటుంది. ఇప్పుడు నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ కాగబెట్టుకుంటున్నానండి. మిల్క్ నేను ఒక 10 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఆ మిల్క్ మొత్తం మంచిగా కాగాలండి. మంచిగా కాగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆ మిల్క్ చిక్కగా ఉండాలండి. చిక్కగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకి సేమియా. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను పంచదార యాడ్ చేస్తున్నాను సేమియాలోకి. పంచదార మనకి పాలు ఎన్ని తీసుకున్నామో దానికి తగినంత మనం పంచదార వేసుకోవాలి. ఇక చూడండి, నేను ఆ పాలకి మొత్తం ఒక అర కేజీన్నర అలా వేసేసానండి. ఇంకా చూడండి, అలా కలుపుతూ ఉండాలి. పంచదార మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత కొంచెం మిల్క్ మీడ్ వేసానండి. సేమియా వేసాను కదా, ఇప్పుడు మిల్క్ మీడ్ వేయాలి. మిల్క్ మీడ్ వేస్తే మనకి కొంచెం చిక్కగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి సేమియా. అందుకని మిల్క్ మీడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి సేమియాలోకి. చూడండి, సేమియా తయారైపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.